ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేవంత్ నెత్తిన భారీ పిడుగు, హైడ్రా అవుట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే నిర్మించడానికి పర్మిషన్స్ ఇచ్చేది మీరే, అవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చేది కూడా మీరేనా? ఇదేం ప్రభుత్వ విధానం? అసలు ఏ చట్టం ప్రకారం హైడ్రా ఈ పనులు చేస్తోంది? ఇవి హైడ్రా వ్యతిరేకవాదాల మాట కాదు, సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు చెప్పిన మాటలు. హైడ్రా పేరిట రేవంత్ సర్కార్ కనబరుస్తున్న దూకుడుకు అడ్డుకట్టపడేలా హైకోర్టు ముట్టకాయలు వేయడం ఇటు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సెప్టెంబర్ 3న అమీన్పూర్లో షెడ్లను కూల్చివేశారు హైడ్రా అధికారులు. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూల్చివేశారని లక్ష్మి అనే మహిళ హైకోర్టు గడప దొక్కారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం హైడ్రా పనితీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులు ఇచ్చిన తర్వాత కట్టిన భవనాలను నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కూడా. హైడ్రా ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. జిహెచ్ఎంసీ చట్టం ఉండగా హైడ్రాకు అధికారులు ఎలా కట్టుబెడతారని ప్రశ్నించింది. ఇక ప్రత్యేక చట్టం లేకుండా హైడ్రాను ఎలా ఏర్పాటు చేశారో చెప్పాలని రేవంత్ సర్కార్కు ధర్మాసనం ముట్టికాయలు వేసింది. నిజానికి సినీ సెలబ్రిటీల నుంచి బడా రియల్టర్ల వరకు ఏ ఒక్కరిని వదలలేదు హైడ్రా. అయితే ఇటీవలి కాలంలో సామాన్యులకు కూడా హైడ్రాతో నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే చాలామందికి ఏదో బఫర్ జోన్ను కూడా తెలియదు. ఇల్లు అమ్మే వాళ్ళకు ఇలాంటి విషయాలను చెప్పకుండా విక్రయిస్తారు. అందుకే అప్పో చేసి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్న మిడిల్ క్లాస్ ప్రజలు సైతం హైడ్రాకు భయపడుతున్నారు. ఒక శాఖ అనుమతి ఇస్తే మరో శాఖ కూల్చివేస్తుందా? రెండు ప్రభుత్వ శాఖలే కదా హైడ్రా కూల్చివేతలపై వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి. ఏ ఒక్కరిని హైడ్రా వదలకపోవడం మంచి విషయమే. అయితే అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారుల చర్యలు ఇవేనా? నిజానికి హైదరాబాద్లో భవనం కట్టాలంటే జిహెచ్ఎంసీ అనుమతి పొందాల్సిందే. దీనికి సంబంధించి ఓ ఆన్లైన్ పోర్టల్ కూడా ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అనేక డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్నీ వ్యాలిడ్గా ఉండాలి. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అధికారులే చెక్ చేయాలి. ఆ తర్వాత టెక్నికల్ ఆఫీసర్ బిల్డింగ్ సైట్లను విజిట్ చేస్తారు. అప్పుడు అప్లికెంట్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో అన్ని నిజాలు ఉన్నాయో లేదో అని తెలుస్తుంది. ఆ తర్వాతే పర్మిషన్ ఇవ్వాలో లేదో అధికారులు నిర్ధారణకు వస్తారు. ఇదంతా బిల్డింగ్ నిర్మాణం కోసం అప్లై చేసిన 7 రోజుల్లో జరుగుతుంది.